హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక కామెంట్, ఒక లైక్ మా ఛానల్ ఎంతో గ్రోత్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక కామెంట్, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు దెయ్యాల దిబ్బ వజ్రాల హారం 14వ భాగం చెప్పుకుందాం. బందిపోటు దొంగల్లో దుస్తులు ధరించి ముఖాలు కనిపించకుండా తల చుట్టూ నల్లటి గుడ్డలు కట్టుకున్న శశికాంతుడు, దేవముఖుడు మెల్లగా బోషయ్య గృహాన్ని సమీపించారు. అటు ఇటు చేసి తలుపు మీద చప్పుడు చేశాడు దేవముఖుడు. రెండోసారి తలుపు కొట్టాక లోపల నుంచి ఎవరది, మాట్లాడరే అని ఓ గొంతు కీచుగా వినిపించింది. మేమే అన్నాడు శశికాంతుడు గంభీరంగా. మేమే అంటే ఎవరు? అప్పుడే మర్చిపోయావు బోషయ్య, తలుపు తీస్తే నీకే తెలుస్తుంది. అర్ధరాత్రి సమయం కదా, కొండ గుర్తు చెప్తే ఉభయులకు శ్రేయస్కరం అన్నాడు. వజ్రాల హారం అన్నాడు శశికాంతుడు బిగ్గరగా. కండ్రెపపాటులో తలుపు తెరుచుకుంది. ఇద్దరిని లోపలకు రానిచ్చి దబాలన తలుపు గడియ పెట్టేశాడు బోషయ్య. పొట్టిగా లావుగా ఉన్న అతన్ని మొదటిసారి చూడడం వల్ల గుచ్చి చూశాడు. పరిచిగా చూశారు వారు. ఏమయ్యా, ఇంత గట్టిగా నరిచేది? ఊరంతా చాటింపు వేసేలా ఉన్నారే. అయినా ఈ టైంలో ఎందుకు వచ్చారు? వణుకుతున్న గొంతుని, శరీరాన్ని అదుపులో చేసుకుంటూ బోషయ్య అడిగాడు. ఇద్దరూ ముఖముఖాలు చూసుకున్న తర్వాత శశికాంతుడు తల తిప్పి, నాయకుడు బంగారు మొహరీలు పంపించాడు అన్నాడు. నా మీద అనుమానం రాకుండా పక్షం రోజులు ఆగమన్నాను కదా, పంపలు మునిగేటట్టు అప్పుడే పంపాలా? ఈ వ్యవహారం ఏదో నా పీకల మీదకి తెచ్చేలా ఉన్నాడు మీ నాయకుడు. ఇందులో నువ్వు భయపడాల్సిన ఏమీ లేదు. అయితే మా నాయకుడు ఒకటే అనుమానం, అసలు హారాన్ని నువ్వు దాచేసి నకలు హారాన్ని స్వర్ణపేటికలో పెట్టావేమోనని. అయ్య బాబోయ్, కాలకేతుని మోసగించి బతికి ఉండడమే నా తోడు. నా మాట నమ్మండి నాయన, ఇది వెలకట్టలేని అసలైన సిసలైన హారం అంటూ తల మీద చేయి పెట్టుకున్నాడు బోషయ్య. మెరుపులో కదిలిన శశికాంతుడు అతడి మెడ మీద చొరకత్తిని పెట్టాడు. మేము కాలకేతు అనుచరం కాదు. అసలేం జరిగి ఉంటుందో మేము ఇప్పుడే గ్రహించాము. కానీ నీ నోటి వెంట వినాలనుంది. చెబుతావా చస్తావా అని అడిగాడు. గుండెల్లో రాయి పడింది బోషయ్యకి. చెబితే వాడు నన్ను చంపేస్తాడు అన్నాడు గజగజ వణికిపోతూ. ఎవరికీ తెలియదు. హారం మా చేతికి వచ్చే వరకు నిన్ను చెరసాల్లో పెట్టిస్తాము. నీ ప్రాణాలకు భద్రత ఉంటుంది అన్నాడు. మీరు రాజుభట్ల? అయ్య బాబో, ఇప్పుడు నేనేం చేసేది నాయనోయ్? వివరాన్ని వారు నా తలను కోటగుమ్మానికి వేలాడదీస్తారు. అయితే మా వెంట వచ్చి వాడిని పట్టించు. ఇంకేమైనా ఉందా? అక్కడికక్కడే నన్ను నిలువునా చీరేస్తాడు. యువరాణి తరపున నేను హామీ ఇస్తున్నాను. నువ్వు మరణశిక్షకు అర్హుడివే. అయినా నిన్ను రక్షించే ఏర్పాటు చేయిస్తాను. నా మాట తోసిపుచ్చితే నీకోసం యువరాణినైనా ఎదిరిస్తాను. చెప్పనని మొండికేస్తే ఇప్పుడే నా చేతుల్లో చస్తావు. అసలు విషయం గ్రహించాను కనుక కాలకేతు అంతు చూసి హారం దక్కించుకుంటాను. ఇంతకీ నువ్వెవరు? కాస్త భయం తగ్గేసరికి ప్రశ్నించాడు బోషయ్య. అది అప్రస్తుతం. చస్తావా చెబుతావా అన్నాడు చొరకత్తితో మెడ మీద కోస్తానని బెదిరిస్తూ. భయంతో బోషయ్య చేయగానే చొరకత్తిని తీసి దేవముఖుడికి అందించాడు. బోషయ్య చెప్పడం ప్రారంభించాడు. దొంగల నాయకుడు కాలకేతు ఓళ్ల మీద పడి తెచ్చిన సొమ్ములో విలువైన నగలను అప్పుడప్పుడు నాకు అమ్మేవాడు. వాడి మాటలకు బెదిరి ధనానికి ఆశపడి నేను కొనేవాణ్ణి. అంతవరకే మా పరిచయం. అయితే వాడికి ఎలా తెలిసిందో ఏమో, యువరాణి పంపించిన వజ్రాల హారం సంగతి తెలిసింది. ఓ రాత్రి వేళ నన్ను కలిశాడు. హారం ఇమ్మని, లేకపోతే ప్రాణం తీస్తానని బెదిరించాడు. యువరాణి నన్ను బహిరంగంగా ఉరితీస్తుందని మొత్తుకున్నాను. స్వర్ణపేటికలో దొంగహారాన్ని పెట్టి పంపించమని సలహా ఇచ్చాడు. దానికి కూడా నేను ఒప్పుకోలేదు. తీవ్రంగా ఆలోచించి రెండు వైపులా ఆమోదయోగ్యంగా ఉంటుందని కాలకేతు ఓ పన్నాగం పన్నాడు. హారాన్ని కోటకు పంపించే సమయాన్న తనకు 2 రోజులు ముందుగా తెలియజేయమన్నాడు. హారాన్ని భద్రంగా నేను రాజభట్లకు అప్పగించినట్టు ఉంటుంది. దారికాసి కాలకేతు దాన్ని దక్కించుకున్నట్టు ఉంటుంది. నేరం నా మీదికి రాదు. అలా నిర్ణయం జరిగింది. వజ్రాల హారం చేతులు మారిపోయింది. ఇంతకంటే నాకేం తెలియదు నాయనా అంటూ కాళ్ళ మీద పడ్డాడు స్వర్ణకారుడు బోషయ్య. శశికాంతుడు అతన్ని పైకి లేపాడు. భయపడకు, నిన్ను రక్షించే పూచి నాది అంటూ తనకు కావాల్సిన కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఇంట్లో నువ్వు ఒక్కడవే ఉన్నావా అని అడిగాడు దేవముఖుడు. అవును నాయనా, నా భార్య పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళింది. ఇది ఒకందుకు మంచిదే. నువ్వే వచ్చి తీసుకెళ్తానని నమ్మకస్తుడితో కబురు పెట్టు. ఈ గొడవ సద్దుమణిగిన తర్వాత నీ భార్య పిల్లల్ని తీసుకురావచ్చు అని సలహా ఇచ్చాడు శశికాంతుడు. ఆ తర్వాత యువరాణికి జరిగిందంతా
పోసగుచ్చినట్టు చెప్పి అతి కష్టం మీద ఆమెను ఒప్పించి కోటలో భూషయ్యకి ఏర్పాట్లు చేయించాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాననే ఆలోచనలో కాంచనమాలకి నిద్ర కరువైంది. మరునాడు చెరసాలలో ఉన్న స్వర్ణకారుని భూషయ్యను కలుసుకొని కాలకేతుకు సంబంధించిన విషయాలు అడిగి తెలుసుకున్నది. శశికాంత్కి ఇచ్చిన సమాచారంలో ఇంకేమన్నా మరిచావా అని అడిగింది. మీరు అడిగితే గుర్తొచ్చింది యువరాణి. కాలకేతు నివాసానికి సులభంగా చేరే మార్గం ఉన్నది. అది కాకుండా ఆలస్యంగా చేరే మార్గాన్ని శశికాంతుడికి చెప్పాను. అలా ఎందుకు చేశావు అంటూ కళ్ళెర చేసింది ఆమె. క్షమించండి యువరాణి, దురుద్దేశంతో చేసింది కాదు అంటూ తడబడ్డాడు అతను. నిజం చెప్పకపోతే తల తీయిచ్చేస్తాను. భూషయ్య బెదురుచూపులు చూశాడు. నోరు జారినందుకు పశ్చాత్తాపడుతూ నిజం చెప్తున్నానమ్మా. శశికాంత్కి చెప్పిన దారిలో కాలకేతు అనుచరులు పొంచి ఉంటారు. వాళ్ళకి అతను దొరికిపోవాలని దురుద్దేశంతోనే ఆ మార్గంలో వెళ్ళమని చెప్పాను. అమ్మా క్షమించి నాకు ప్రాణభిక్ష పెట్టు తల్లి అంటూ కాంచనమాల కాళ్ళ మీద పడ్డాడు భూషయ్య. దీనికి శిక్ష ఒకటే. కాలకేతు నివాసానికి తొందరగా చేరుకునే మార్గంలో నన్ను తీసుకువెళ్ళు. శశికాంత్ కంటే ముందుగానే మనం అక్కడికి చేరి అతనికి ఆపద కలగకుండా కాపాడదాం. కాలకేతు నుంచి నన్నెవరు కాపాడతారు తల్లి? పై ప్రాణాలు పైనే పోతున్నట్టు విలవిల్లాడు భూషయ్య. నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు వేస్తాను. నువ్వు నన్ను రక్షించగలవా? అంతవరకు యువరాణి పక్కన మౌనంగా ఉన్న నాగమల్లికి ఒళ్ళు మండింది. నీ ప్రాణాలకు అంత విలువ లేదు. ఉరిశిక్ష నుంచి తప్పించుకున్నందుకు సంతోషించు. నీకు ఎలాగో చావు తప్పనప్పుడు కాలకేతు చేతుల్లో చావొద్దులే. అలాంటి పరిస్థితి వస్తే నా ఖడ్గానికి నిన్ను ఎరవేస్తాను అంటూ కరవాలం జుడిపించింది ఆమె. భూషయ్య గజగజ వణికిపోయాడు. మరో దారి లేక ఈ ప్రయాణానికి అంగీకరిస్తూ తల ఊపాడు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక కామెంట్, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.